భూస్వామి వెంకటాచలం తన పెత్తనమే చెల్లుబాటు కావాలని, వెంకటాపురం ఊరిలో ఎవరూ చదువుకోవద్దని, మగపిల్లలు కూలీ పనులకు వెళ్లాలని, ఆడపిల్లలు ఇంటి పట్టునే ఉండాలనే కొత్త రకం కట్టుబాటుని పెట్టాడు. ఒకరోజున తన 10 ఏళ్ల కూతురు రవలిని తీసుకుని వెంకటాచలం దగ్గరికి రైతు వీరయ్య వచ్చాడు. ఏం వీరయ్య, ఎన్నడూ లేంది ఈరోజు కూతుర్ని తీసుకొచ్చావు, ఏంటి సంగతి? అయ్యా, మీరు కోపం తెచ్చుకోనంటే చెబుతాను బాబుగారు. నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది వీరయ్య? నాకెంతో నమ్మకమైన వాడివి. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. కోపం తెచ్చుకోను, విషయమేంటో చెప్పు. అయ్యా, నా కూతురు రవలి చదువుకుంటానని ఒక్కటే గోల్ చేస్తుంది బాబు. ఇంటి దగ్గర నిమ్మలం లేకుండా చేస్తుంది. అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను బాబు. ఏంటి వీరయ్య, మన ఊరి కట్టుబాటు నీకు తెలుసు కదా, అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పలేవా? అయ్యా, నేనెంత చెప్పినా వినిపించుకోవటం లేదు బాబు. మీరు నచ్చ చెప్తారని ఇదిగోండి మీ దగ్గరికి తీసుకొచ్చాను అని వెంకటాచలంతో చెప్పి ఆ వెంటనే కూతురు రవలి వైపు చూస్తాడు వీరయ్య. తల్లి, అయ్యగారికి దండం పెట్టు అని చెప్పగానే తండ్రి మాటని కాదనలేక రవలి దండం పెడుతుంది. చూడమ్మా, ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా బడికి పోవద్దని, చదువుకోవద్దని మన ఊరిలో కట్టుబాటుందని నీకు తెలుసు కదా? తెలుసు బాబుగారు. నేనెప్పుడు చదువుకుంటానని చెప్పినా మా నాన్న కట్టుబాటు గురించే చెబుతూ ఉంటాడు. చూడు తల్లి, ఆడపిల్ల పుట్టిల్లు దాటిపోయేది అత్తగారింటికే తప్ప బడికి పాఠశాలకి కాదు. ఆడపిల్ల బుద్ధిగా ఇంటి పట్టునే తల్లి చాటున ఉంటూ ఇంటి పని వంట పని నేర్చుకోవాలి. అత్తగారింట్లో పుట్టింటి వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి. అంతేగాని బడికి వెళ్ళొద్దు, చదువుకోవద్దు. నేను చదువుకుంటానని చెప్తే అని రవలి అనగానే వెంకటాచలానికి చాలా కోపమొస్తుంది. కొరడా తీసుకుని వీరయ్యని ఎలా పడితే అలా కొడుతూ ఉంటాడు. వీరయ్య ఆ దెబ్బలకి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన రవలి భయపడిపోతుంది. వెంకటాచలాన్ని, తన తండ్రిని ఏమీ చెయ్యొద్దని బ్రతిమిలాడుతుంది. ఇంకెప్పుడైనా చదువు ప్రస్తావన తీసుకొచ్చావని తెలిస్తే మాత్రం నీ తండ్రిని చంపేస్తాను అని వెంకటాచలం బెదిరిస్తాడు. రవలి ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. బడిపంతులు కేశవయ్య ఇంటి అరుగుమీద చెక్క కుర్చీలో దిగాలుగా కూర్చుని ఉంటాడు. అతని భార్య పార్వతి అతన్ని గమనించి అతని దగ్గరికొచ్చింది. మీరెంత బాధపడినా, ఎంత దిగులు పడినా ఈ ఊరి కట్టుబాటుని మార్చలేరు. పిల్లల జీవితాల్లో వెలుగుని తీసుకురాలేరండి. పిల్లలు చదువుకోవద్దనే ఈ దిక్కుమాలిన ఈ కట్టుబాటు ఎవరు పెట్టారో ఏమిటో అర్థం కావటం లేదు పార్వతి. ఇలాంటి కట్టుబాటుని మనం ఏ ఊర్లో చూడలేదు కదండి. అవును పార్వతి, ఏదో ఒకటి చేసి ఈ ఊరి కట్టుబాటుని మార్చాలి. పిల్లలు కూలీలుగా మారకుండా బాగా చదువుకోవాలి. చదువు అనేది పిల్లల హక్కు, వాళ్ళ సొత్తు. ఈ ఊరి భూస్వామి వెంకటచలం మాటని కాదని మనకి సహాయం చేసేవాళ్లు లేరు. ధైర్యంగా ముందుకొచ్చి నేను చదువుకుంటానయ్యా, నాకు చదువు చెప్పండని అడిగే పిల్లలో లేరు. అలాంటప్పుడు మనకెందుకు చెప్పండి? అదే తప్పు పార్వతి. తీసుకుంటున్న జీతానికి సమన్వయం చేయలేకపోతున్నానని బాధతో అన్నం ముద్ద గొంతు దిగటం లేదు తెలుసా అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటాడు కేశవయ్య. అది చూసి పార్వతి మనసు కూడా చలిస్తుంది. కానీ తాను కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి అది. ఇక అప్పుడే వాళ్ల దగ్గరికి తన 10 ఏళ్ల కూతురు రవలిని తీసుకుని సుజాత వచ్చింది. అయ్యగోరికి, అమ్మగారికి దండాలండి. పని మనిషి కావాలని చెప్పారంట కదండి. ఆ పని మనిషిని నేనేనండి. ఇది నా కూతురు రవలి. ఏమ్మా రవలి, నువ్వు చదువుకుంటావా? చదువా? ఈ ఊర్లో పిల్లలు చదువుకోవడం కుదరదు బాబు. చదువుకోకూడదని గట్టిగా కట్టుబాటెట్టారు. ఆ కట్టుబాటు దాటినా అది వీడినా పెద్ద వెంకటశలం రచ్చబండి దగ్గర చెట్టుకు కట్టేసి 50 కొరడా దెబ్బలు కొడతాడు బాబు. ఇంత దారుణమైన కట్టుబాటు ఏంటి అని ఎవరు అడగరా సుజాత? అడగరు తల్లి. మావా కూలి బతుకులు. మా ఊర్లోని పంట భూమంతా పెద్దయ్య వెంకటశలం కుటుంబం వాళ్ళదే. వాళ్ళ పొలాల్లో కూలీలుగా పనిచేయాల. వాళ్ళిచ్చింది తీసుకుని బతకాల. అమ్మా రవలి, నువ్వు నిజం చెప్పు, నీకు చదువుకోవాలని లేదు అని అడగ్గానే రవలి
తన తల్లి సుజాతని చూసి తలదించుకుంటుంది. రవళి మనసేమిటో కేశవయ్య దంపతులకి అర్థమైంది. పెరట్లో బట్టలున్నాయి సుజాత, వాటిని పిండేసే. అట్టాగే అమ్మగోరు అని చెప్పి కూతురు రవళిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుజాత. మీరు రవలిని గమనించారా? గమనించాను పార్వతి. రవళికి చదువుకోవాలని ఉంది, కాని తన తల్లి భయపెట్టడం వల్ల బయటపడలేకపోతుంది. ఈ కట్టుబాటు కంచెని తుంచేయటం రవళి మొదలు పెడుతుందేమోనని నాకనిపిస్తుంది నేను అదే అనుకుంటున్నానండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా భూస్వామి వెంకటాచలం దగ్గర పాలేరుగా పనిచేస్తున్న వీరయ్య అక్కడికొస్తాడు. దండాలు బాబుగారు. ఏం వీరయ్య, నీ భార్య కూతురు కోసం వచ్చావా? లేదు బాబుగారు, ఉన్నపలంగా మిమ్మల్ని వెంటెట్టుకు రమ్మని పెద్దయ్య గారు చెప్పారు బాబు. పదండయ్య వెళ్దాం. అవునా, పద వీరయ్య వెళ్దాం అని చెప్పి వీరయ్యతో కలిసి బడిపంతులు కేశవయ్య బయలుదేరాడు. పార్వతి ఇంట్లోకొచ్చేస్తుంది. అప్పుడు రవళి చెక్కబల్ల మీదున్న పెద్ద పెద్ద పుస్తకాల వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. తన ఆసక్తిని చూసిన పార్వతి రవళి దగ్గరికొస్తుంది. ఏమ్మా రవలి, నీకీ పుస్తకాలు నచ్చాయా? అవునమ్మగారు, కాని నాకు చదువు రాదు కదా. ఎంత నచ్చితే ఏముంది చెప్పండి. నీకు చదువుకోవాలనుందా అని మళ్లీ పార్వతి అడగ్గానే రవళి పెరట్లోకి తొంగి చూస్తుంది. తన తల్లి సుజాత బట్టలు పిండుతూ ఉంటుంది. అవునమ్మగారు, నాకు చదువంటే చాలా ఇష్టం. ఈ ఊళ్ళో ఒక కట్టుబాటు పెట్టి పిల్లల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అది నాకు నచ్చడం లేదని గట్టిగా చెప్పాలని ఉంటుంది. కాని అమ్మ వాళ్ళు నా నోటిని నొక్కేస్తారు, చేతులు కట్టేస్తారు. మరి నేను నీకు చదువు నేర్పిస్తాను, నువ్వు నేర్చుకుంటావా అని అడగ్గానే రవళి ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. ఇంతలో వీరయ్య కేశవయ్య పంతుల్ని తీసుకుని వెంకటాచలం ఇంటికొచ్చాడు. నమస్కారం అండి వెంకటాచలం గారు. వచ్చారా పంతులు గారు? మీరు కబురు పంపించిన తర్వాత రాకుండా ఉంటానా చెప్పండి. పంతులు, డొంక తిరుగుడు లేకుండా విషయానికొస్తున్నాను. ఈ మధ్య మీరు పిల్లల చదువు గురించి వాకబు చేస్తున్నారంట. అవునండి, పిల్లలన్నాక చదువుకోవాలి కదా వెంకటాచలం గారు. వద్దండి పంతులు గారు, మా ఊరి కట్టుబాటుని కాదు అని హక్కు మీకు లేదు. మరొక విషయం, నాతో కొరడా దెబ్బలు తినటం అంత మంచిది కాదు మీకు. నేను చెప్పింది అర్థమైందని భావిస్తున్నాను. అయ్యో, అది కాదండి, నేను చెప్పేది వినండి. చూడండి పంతులు, నెల నెల జీతం వస్తుంది, తీసుకొని భార్యాబిడ్డలతో సంతోషంగా ఉండండి. లేదంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అని కోపంగా చెప్పి అక్కడ్నుంచి పంపించేస్తాడు. కేశవయ్య ఇంటికి తిరిగొస్తాడు. రవళికి చదువు మీద ఉన్న ఆసక్తిని తెలుసుకుని రోజూ సుజాత పనికొచ్చేటప్పుడు కేశవయ్య ఇంటికి తీసుకొచ్చేది. కేశవయ్య పంతులు కూడా చాలా సంతోషంగా గుట్టుచప్పుడు కాకుండా రవళికి చదువు చెప్పేవాడు. రవళి కూడా ఎంతో ఇష్టంగా శ్రద్ధగా అన్నీ నేర్చుకునేది. ఈ విషయం వీరయ్యకి తెలిసేది కాదు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. రవళి చదువులో మంచి పట్టు సాధిస్తుంది. ఒకరోజున వెంకటాచలం ఊరి వాళ్ళని తన ఇంటికి పిలిచాడు. అందరూ వచ్చారు. వీరయ్య సుజాతతో పాటు రవళి కూడా వచ్చింది. అందరూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈ ఖాళీ కాగితాల మీద వేలిముద్రలు వెయ్యండి అని చెప్పగానే ధైర్యం చేసి రవళి వెంకటాచలం ముందుకొచ్చింది. అయ్యా, ఏమీ రాయని ఖాళీ కాగితాల మీద మా అయ్య వేలు ముద్రలు వేయడు. వేలు ముద్రలు ఏమీ రాయని కాగితాల మీద వేయించుకోవద్దు అని చెప్పగానే వెంకటాచలానికి ఎక్కడా లేని కోపమొస్తుంది. వీరయ్యా, వెళ్ళి కొరడా తీసుకురా. అయ్యా, మన్నించండి బాబు, నేను తీసుకురాలేను. మాతో ప్రతి ఏడాది ఇట్ట ఖాళీ కాగితాల మీద ఏలిముద్రలు వేయించుకొని మీరు చేస్తున్న మోసం గురించి నా బిడ్డ నాకు వివరంగా చెప్పింది బాబు. దీనికి చదువెవడ్రా చెప్పింది? ఎవడ్రా కాదు బాబుగారు, ఎవరు అని అనాలి. నాకు చదువు చెప్పింది కేశవయ్య పంతులు గారు. మీరు బలవంతంగా భయపెట్టి ఊరు నుంచి పంపించేశారు కదా, వారే బాబు నాకు చదువు చెప్పింది. ఆ పంతులు ఊరి నుంచి పోయి బతికిపోయాడు. లేదంటే నా చేతుల్లో ఈరోజు సచ్చేవాడు. అయ్యా, పిల్లలు చదువుకోకూడదని దిక్కుమాల కట్టుబాటెట్టి ఇట్టా మమ్మల్ని మోసం చేయటానికి మీకు మనసులా వచ్చింది బాబు. మీరెంతకాలం ఎంతో మంచోళ్ళు అనుకున్నాం బాబు. మీరు మమ్మల్ని ఇట్టా మోసం చేసి కొంత డబ్బు చేతికిచ్చి
ఆ వడ్డీ ఈ వడ్డీ అంటూ తీసుకున్న దానికి రెండింతలు మాతో కష్టం చేయించుకుంటున్నారు. పెద్దయ్యా, నేనందరివి అన్ని లెక్కలు చూశాను. చదువు రాదని ఏది చెప్తే అది చేస్తారని వేలకు వేలు రాయించుకొని అప్పుడప్పుడు కొంత కొంత ఇచ్చేవాళ్ళు. ఇక మీకు మీ ఆటలు సాగవు అని చెప్పగానే వెంకటాచలం కోపంగా లోపలికి వెళ్లి కొరడా తీసుకుని బయటకొస్తాడు. ఊరివాళ్లు భయపడకుండా ఎటూ కదలకుండా అందరూ కలిసి ధైర్యంగా వెంకటాచలాన్ని ఎదిరిస్తారు. ఇంతకు ముందు రాయించుకున్న తన ఇంట్లో పెట్టుకున్న పాత కాగితాల్ని కూడా తీసుకొచ్చి కాల్చేస్తారు. చదువుకొని తెలివిగా తమ బ్రతుకుల్ని మార్చిన రవలిని అందరూ మెచ్చుకుంటారు. ఇక అప్పటి నుంచి వెంకటాచలం దుర్బుద్ధితో పెట్టిన కట్టుబాటుని తీసేసి ఆ ఊళ్ళో అందరూ చదువుకోవటం మొదలు పెడతారు. ఇది వాల్టి కథ కట్టుబాటు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.